నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు సింహాచలంలో జరిగిన ఘటన అందరినీ మనసుల్ని కలిచివేస్తోంది. మృతుల కుటుంబాలకి అందరం సానుభూతి సంతాపం తెలియజేద్దాం. ఈ సందర్భంగా విషయం ఏంటంటే, విశాఖలో సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశృతి, గోడ కూలి 7 చనిపోయారు, మహిళకు గాయాలు, మృతుల్లో 3 మహిళలు. కేజీహెచ్కి మృతదేహాలు తరలింపు. మృతులు దుర్గాస్వామి, వెంకట్రావు, మణికంఠ మొదలైన వాళ్ళు ఉన్నారు. చందనోత్సవం పనుల్లో భాగంగా గోడ నిర్మాణం నాసిరకంగా నిర్మించడం వల్లే గోడ కూలినట్లు భావిస్తున్న అధికారులు. సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. సింహాచలం గోడ కూలి మృతి చెందడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని కూడా ఆయన అన్నారు. వారి కుటుంబాలకి ఆయన సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కూడా జగన్ డిమాండ్ చేశారు. సింహాచలంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూడా అన్నారు. అన్యాయంగా 7 చనిపోయారని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇక విశ్వ హిందూ పరిషత్ కానీ వీళ్ళంతా కూడా మాట్లాడారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, కొద్ది నెలల క్రితమే తిరుపతిలో తొక్కిసలాట్లో 8 మంది చనిపోయి ఆరుగురు చనిపోయినట్టున్నారు. అట్లాగే ఇప్పుడు 7 ఇక్కడ చనిపోయారు. ఏమిటి, ఓ పక్కేమో మేము హిందూ మతోద్ధారకులు అని చెప్పుకుంటున్నటువంటి కూటమి సర్కారులోని పెద్దలు ఇటువంటి వాటిని ఎట్లా మాట్లాడుతున్నారు. ఇంకో పక్కేమో పవన్ కళ్యాణ్ గారు అచ్చమైన హిందూ ఉద్ధారుడికి మళ్ళీ అప్పుడేమో లడ్డూ మీద అపచారం చేసి ఇప్పుడేమో హిందూ ముస్లిం అంటూ మాట్లాడుతున్న తీరు, పాకిస్తాన్పై ప్రేమ ఎక్కువైతే అక్కడికి వెళ్ళిపోయింది అని అంటున్నారు. ఏమిటో అర్థం కావట్లేదు. అట్లాంటి మాటలు తెలుగు రాష్ట్రాల్లో తెలుగువారిలో ఎవరు పాకిస్తాన్కి ప్రేమగా ఉంటారు? ఎవరికి విదేశాలతో సంబంధాలు ఉన్నాయి? ఇదే ఆశ్చర్యంగా ఇట్లాంటివి మాట్లాడి రెచ్చగొట్టే ఓ పక్క అక్కడ పిఠాపురంలోనేమో దళితుల్ని బహిష్కరిస్తే దిక్కులేదు, అక్కడికి వెళ్ళి వారంతా హిందువులు కాదా, వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి లేదా? అవన్నీ వదిలేసి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతేనా అన్నది ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసినంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ పాకిస్తాన్ మీద ప్రేమ చూపరు. ఆ మాటకు వస్తే విదేశాల మీద కూడా ప్రేమలు ఉండవు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాల్లో విదేశస్తులు ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి అట్లా ఆ పరిస్థితి గమనించకుండా ఆయన అట్లాగే మరొక ఏంటంటే, చివరికి డీజీపీగా పనిచేసిన, డీజీపీ స్థాయిలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఆయన సంస్కృతి, ఆయన కుటుంబ నేపథ్యం రీత్యా సంధ్యావందనం చేసుకోవడం ఇవ్వట్లేదట. ఎంతకంటే ఘోరం ఉంటుందండి. ఇది హిందూ మతానికి అపచారం కాదా? లడ్డూకి అపచారం చేసింది వారు కాదా? వీరు వచ్చి ఇప్పుడు హిందువులకు అదని ఇదని చెప్తే జనం నమ్మాలా? ఎంత ధర్మం కాదనేదే నా బాధ తప్ప, వాళ్ళు ఏ మతం అన్నది ఎవరిష్టం వాళ్ళది. కానీ పనిగట్టుకుని ఎవరు ప్రేమిస్తారండి పాకిస్తాన్ని? ఎవరు ప్రేమిస్తారు? ఎందుకు ప్రేమిస్తారు? ఎవరు ప్రేమించడం? ప్రేమిస్తే విదేశాలతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఎవరైనా చేయాల్సింది తప్ప అటువంటి ఎవ్వరూ చేయరు. కానీ దురదృష్టవశాత్తు పనిగట్టుకుని మాట్లాడటం ద్వారా ఏదో రెచ్చగొట్టాలనే ప్రయత్నాలు ఇటువంటి సందర్భంలో దేశభక్తి ప్రేరేపించవలసిన చోట ఇలా మాట్లాడటం నాకైతే నచ్చలేదు. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐఎమ్ సారీ. బట్ చెప్పాల్సిన మాట చెప్పాలి కాబట్టి ఓ పక్క యుద్ధానికి అవసరమైతే యుద్ధం చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వేళ, ప్రత్యేకించి సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చినటువంటి మోడీ గారికి ఈ సందర్భంగా మనం అభినందనలు కూడా తెలపాల్సినటువంటి ఈ తరుణంలో కానీ ఇక్కడ కొంతమంది ఆయన శిష్యులు అనో లేకపోతే ఆయన మనుషులు అని చెప్పుకుంటూ ఈ రకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వాళ్లే ఈ రకంగా మాట్లాడుతున్న తీరు అంతగా బాగోలేదు. ఇప్పుడు సింహాచలం ఘటనకు సంబంధించి విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ఒక ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. భారతీయ జనతా పార్టీలో నేను ఉన్నటువంటి వ్యక్తిని నేను క్లారిటీగా చెప్తున్నాను. ఎండోమెంట్ వ్యవస్థ పని చేయడం చేత కాదు. వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకొచ్చి బ్రహ్మరమ్మ గారిని తీసుకొచ్చారు. పోనీ ఆవిడ సరైనటువంటి ఈవో ఆవిడ ఎక్కడా కూడా మాకు ఎప్పుడు కూడా కనిపించలేదు. ఆ ఈవోల తాలూకా అత్యుత్సాహం, వాళ్ళ తాలూకా పనితీరు చూపించుకోవాలని చేశారు. అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ గోడ కట్టినప్పుడు మినిమం కనీసం ఒక 20 రోజుల నుంచి ఒక ప్రణాళిక ఉండాలా, ఒక ప్లానింగ్ ఉండాలా. ప్రతి సంవత్సరం ఈ టైంకి చందనోత్సవం జరుగుతుందని తెలిసినప్పుడు, భక్తులు కొన్ని లక్షల మంది వస్తారని తెలిసినప్పుడు, అప్పుడు కేవలం వారం రోజుల ముందు 10 రోజుల ముందు పెట్టి ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎండోమెంట్ వ్యవస్థ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటకు వస్తేనే బాగుంటుంది. లేనంత వరకు వీళ్ళ హిందువులు భక్తులు దూరం చేయడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు ఎండోమెంట్ వ్యవస్థ.
రైట్. ఈరోజు దీని మీదే మనం ప్రధానంగా చర్చించాల్సి ఉంటుంది. మిగతా అంశాలకు వీలైతే చర్చ నడుపుదాం, లేకపోతే లేదు. కానీ ఈ ఓవరాల్గా అయితే నడుపుదాం. మన అతిథులు ఈ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి ఈ సింహాచలంలో జరిగినటువంటి పరిస్థితి? నిజంగానే హిందువుల మత భావాలను కానీ హిందువుల విశ్వాసాలను కానీ ఈ ప్రభుత్వం దెబ్బతీస్తున్నట్లా కాదా? అసలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మళ్ళీ మేము హిందూ మతోద్ధారకులమని, పాకిస్తాన్పై ప్రేమ ఎక్కువ ఉంటే వెళ్ళిపోండి అని ఇట్లాంటివన్నీ మాట్లాడే వాళ్ళు మరి ఇటువంటి వాటిని ఎందుకు నివారించలేకపోతున్నారు? తిరుపతిలో జరిగిన లడ్డూ విషయంలో జరిగిన అపచారం చూసాం. ఇప్పుడు చివరికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన సంప్రదాయ రీత్యా సంధ్యావందనం కూడా చేసుకునేవట్లేదని చెప్పి ఆయన కోర్టులో పిటిషన్లో చెప్పారట. ఏమిటి ఈ పరిస్థితి? అసలు ఎందుకు ఇట్లా తయారవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ముందుగా అందరికీ నమస్కారం అండి. సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ఈ దుర్ఘటన నిజానికి చాలా విచారకరమైన వార్త. ఎందుకంటేనండి, సింహాచలం చందనోత్సవానికి ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారండి. నేను ఈ మధ్యనే సింహాచలం వెళ్ళి ఆ అప్పన్నను కూడా దర్శించుకున్నాను. ఈ పాలనా లోపాలనేవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఒక సింహాచలంలోనే కాదు, మొత్తం యావత్ రాష్ట్రంలో కూడా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్లక్ష్యం, అదే సమయంలో ఈ రాజకీయ ప్రేరేపితమైన ఈ కమిటీలు, అపాయింట్మెంట్స్ అన్నమాట, వాళ్ళ కార్యకలాపాలు, అట్లాగే దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఈ ధర్మగతుల మండలికి మధ్య విభేదాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే హిందూ దేవాలయాల్లో పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయండి. దాంట్లో భాగంగానే మీకు నిన్న గుడి దగ్గర నిర్మిస్తున్న గోడ కూలిపోవటం. ఇప్పుడు ఎంత భారీ వర్షం వచ్చినప్పటికీ కూడా గోడ కూలిపోయింది, కర్తన గోడ కూలిపోయింది అంటే అది ఖచ్చితంగా నాసిరకంగా దానిని నిర్మించి ఉంటారు. ఎందుకంటే గోడ కడితే వర్షం పడితే క్యూరింగ్ బాగా అవుతుందండి, అవ్వాలి గట్టిగా నిజానికి అది. కానీ అటువంటి క్యూరింగ్ కి సంబంధం లేకుండా చూస్తున్నారు అక్కడ ఆ ఇటుకలు లేదా రాళ్ళు, ఎక్కడ మీకు సిమెంట్ జాడం ఎక్కడ కనిపించలేదు మీకు ఎక్కడ కనీసం. అది అంటే కేవలం కమిషన్లకు లేకపోతే తమ వారికి ఈ కాంట్రాక్ట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటువంటి నాసి రకమైన నిర్మాణాలు చేయటం వల్లనే ఇప్పటికే 8 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయండి. ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ కూటమి పాలన విషయానికి వచ్చేటప్పటికి ఈ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఈ హిందూ దేవాలయాల్లో పవిత్రతకు భంగం కలుగుతోంది. ఎలాగంటారంటే మీకు మొట్టమొదట ఎటువంటి ఆధారాలు లేకుండానే తిరుమలలో ఆ లడ్డూ వివాదాన్ని సృష్టించారు. దాని మీద ఆ వివాదం సృష్టించడం వల్ల ఒక రకం చెప్పాలంటే ఆ లడ్డుకే కాదండి, తిరుమల పవిత్రతకు తిరుమల ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లింది. ఒక దశలో సుప్రీంకోర్టు కూడా మీరు ఎటువంటి ఆధారం లేకుండా చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టిన వైనం అది. ఇప్పటికీ కూడా దాని మీద వేసిన సిట్ కమిటీ ఇప్పటికీ కూడా ఈ కల్తీ నెయ్య వాడినట్లుగా వారు నిర్ధారించలేకపోయారు. ఒక కల్తీ నెయ్యి అనేది కేవలం లడ్డూలోనైనా లేకపోతే మిగతా ప్రసాదాలు ఉన్నాయండి అక్కడ, వాటికి కూడా ఉపయోగించారా, ఎందుకు లడ్డూనే టార్గెట్ చేశారు, అదొక అంశం. రెండవది, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి వారి వ్యాఖ్యలు, ఆయన కూడా ఏంటంటే ఆ లడ్డు వివాదం వచ్చిన వెంటనే ఆయన తన వేషధారణ మార్చి తన ఒక ఆధ్యాత్మిక ఒక విధానాలకు ఒక ప్రతినిధి అని చెప్పి చెప్పుకోవడానికి కోసం అని చెప్పి ఆయన నానా హంగామా చేశారు. ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి ఇప్పుడు నిన్న ఈ పాకిస్తాను ఈ గొడవలకు సంబంధించి కూడా ఆయన చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటుంటే ఆయన ఒక జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తోందండి. ఎందుకంటే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా పెద్దగా మాట్లాడలేదు, కానీ ఆయనకన్నా ఎక్కువగా స్పందించింది ఎవరంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమంటారంటే యుద్ధం ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంట. ఆ యుద్ధానికి ఈ జనసేన కార్యకర్తలకి సంబంధం ఏమిటో మనకు అర్థం కావటం లేదు. ఇదే పవన్ కళ్యాణ్ గారు
గతంలో అంటే ఇప్పుడైతే మోడీ గారిని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఆయన మోడీ గారు ఉండటం వల్లే మనం సుఖంగా సంతోషంగా భద్రంగా ఉన్నామని చెప్పి అంటున్నారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో అంటే 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్ దాడులప్పుడు మోడీ గారిని తప్పు పడుతూ చాలా స్పష్టంగా ప్రకటన చేశారండి. అంతేకాకుండా ఆయన ఏమంటారంటే దేశభక్తి అనేది మోడీ గారికి కూడా బీజేపీ వారికి మాత్రమే సొంతం కాదు, భారత మాతను వారి కంటే 10 రెట్లు ఎక్కువగా ప్రేమిస్తాం అని అంటూ మోడీ గారికి ఒక వ్యూహం ఉంది, ఎప్పుడైనా ఎన్నికలు వస్తే దానికి ముందు ఒక యుద్ధానికి వెళ్తాడు ఆయన అని చెప్పి ఒక ప్రకటన చేసిన గరుడు కృష్ణరాజు గారు మీరు అన్నారు కాబట్టి దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ఈయన ఏమన్నారు యుద్ధం గురించి, ఒకరోజు ఏమన్నాడు, మరుసటి రోజు ఏమన్నారో, అలాగే ఈ హిందూ మతం గురించి వీటి గురించి ఎట్లా మాట్లాడారో ఒకసారి ఆ వీడియో మీరు మీ దృష్టికి తీసుకొస్తాను. ఇన్ని రకాలుగా మాటలు మార్చేవాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా సహిస్తారో కనీసం ఆయన ప్రశ్నించడం మానేశాడు, అది వేరే విషయం. ఆయనైనా జనం ప్రశ్నించకపోతే వీళ్ళు ఇష్టారాజ్యంగా చెప్పుకుంటూనే పోతారు. జనాన్ని ఎక్కడ అవసరమైతే అక్కడ మాయ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది మోసం అంటారా, మాయ అంటారా? ఇలాంటి నేతల్ని నమ్మి ప్రజలు ఎట్లా ఇస్తారు? గతంలో జగన్ టైంలో ఏదైనా చిన్న ఘటన జరిగితే ఇంకే ఉందని మతం రంగు పూసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా మళ్ళీ అవకాశం వస్తే మతాన్ని వాడుకుని మరి వాళ్ళ ఇంటి సంగతి ఎన్నో చెప్పారు. ముస్లింల దగ్గరికి వెళ్ళాము, అసలు ఏది గీఫ్ అన్నీ మాట్లాడారు. క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ఇంకో మాట చెప్పారు, మళ్ళీ హిందువుల దగ్గరికి వచ్చి ఇంకో మాట చెబుతున్నారు. సో ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చా, నమ్మకూడదా? ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాడప్పుడు ఏం జరిగింది? ఆయన క్షమాపణ అడిగారు, కనీసం పట్టించుకోలేదు. ఒక్కళ్ళతోటి అట్టట చెప్పించారు, మిగతా వాళ్ళని అసలు పట్టించుకోలేదు. అలా ఆయన ఎవరు అడగటానికి అన్నట్టుగా కీలకమైన వ్యక్తి అన్నారు. మరి ఇప్పుడేమో ఇక్కడ జరిగింది. మరి ఇప్పుడు ఎవరిని క్షమాపణ అడుగుతారు? ఎవరిని ఈ క్షమాపణలతో సరిపెడతారా? మరి లడ్డు అపచారం చేసిన వాళ్ళల్లో ఈయన కూడా ఉన్నారా లేదా? ఈ హిందూ మత సంప్రదాయాలను ఇప్పుడు ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సంధ్యావందనం కూడా చేసుకొని ఎవరు ఆయన్ని? ఇది ఎక్కడ ఎంత జైల్లో ఈ తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఓకే, ఆయన ఎవరి నమ్మకాలు వాళ్ళే, ఎవరి సంప్రదాయాలు వాళ్ళే. కానీ సంధ్యావందనం కూడా చేసుకొని ఇవ్వట్లేదని ఒక డీజీపీ స్థాయి ఆఫీసర్ చెప్పారంటే మత సంప్రదాయాలను పాటించకుండా అడ్డుకుంటున్నారని చెప్తే మరి ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? నిజంగా హిందువుల శ్రేయస్సు కోరే పని చేస్తుందా? పైకి హిందూ అని చెప్పి లోపల ఇట్లాంటివన్నీ చేస్తున్నారా? ఏమిటి ఇది? చాలా దారుణంగా అనిపించట్లేదా కృష్ణరాజు గారు? ఖచ్చితంగానండి, దారుణంగా కాదండి, ఆందోళనకరంగా కూడా ఉందండి. ఇది అంటే ఈ కూటమి ప్రభుత్వం తరచుగా హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటూ ఉందండి. వారు తెలుసో తెలియదు కానీ మీకు స్వయాన మన హోమ్ మినిస్టర్ గా పనిచేస్తున్న అనిత్ గారి గతంలో నేను బైబిల్ని ఎప్పుడు నా బ్యాగ్ లో ఉంటుంది, నేను క్రిస్టియన్ అని చెప్పి చెప్పుకుంటే ఆవిడని తీసుకెళ్లి గతంలో తిరుమల ధర్మగత మండలిలో సభ్యురాలు చేయటం, ఇప్పుడు హోంమంత్రిని చేయటం. అంటే ఇక్కడ ఇది కాకుండా మీకు మీరు చెప్పినట్టు గోవులకు తిరుపతి టిటిడి గోవులకు మరణాలకు సంబంధించి తప్పుడు వార్తల్ని ప్రచారం చేయటం, ఉన్న వాస్తవాలను మరుగుపరచడం, తిరుపతిలో క్యూ లైన్లలో మరణిస్తే క్షమాపణ చెప్పకపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే వీరు హిందువుల మనోభావాలతో ఆటలాడుతున్నట్లుగా కనిపిస్తోందండి కేసరి గారు. దీనికి ఇట్లా నిజంగా వీటి ఇట్లా చేస్తూ ఉంటే కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో రోజున ఈ కూటమి నేతలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. రైట్, ఒక్క నిమిషం. రాంబాబు గారు ఏలూరు నుంచి. రాంబాబు గారు నమస్కారం, చెప్పండి. ఈ దురదృష్టవశాత్తు ఇక్కడ జరిగినటువంటి సింహాచలంలో జరిగిన ఘటన మీద కానీ ఇతరత్ర హిందువుల గురించి ఓ పక్క మాట్లాడుతూ ఇంకో పక్క ఇట్లాంటి అపచారాలకు పాల్పడుతున్నది కూటమి నేతలా కాదా? ఏమిటి మీరేమంటారు ఈ పరిణామాలపై? నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. మీకు కృష్ణరాజు గారికి తర్వాత ఓకే మాట్లాడండి. నమస్తే అండి. అయితేనండి ఇది మన తిరుపతి ఉందండి కొమ్మినేని గారు, మాట్లాడండి, టక్టకా మాట్లాడాలి. మన తిరుపతి ఉందండి. తిరుపతిలో ఎంత అపచారం జరిగింది అది ఎంత పవిత్రంగా చూసుకుంటామండి మనం. అవును, అటువంటి దాన్ని మనం అంత అపవిత్రం జరిగితే దాన్ని ఏమైందండి, దాన్ని గాలి కుదిలేశారు, అది అయిపోయిందండి. రెండోది సింహాచలం వచ్చింది. సింహాచలంలో ఎంత పవిత్రంగా అక్కడిక్కడ పవిత్రంగా చూసుకున్నా దాన్ని భక్తులు క్యూ లైన్ లో గోడకులు చనిపోవడం పెట్టింది. ఇదేంటి విడ్డూరంగా ఉందండి బాబు వినడానికి కూడా. అవును కొమ్మినేని గారు. అవును, కరెక్టే.
రైట్. విడ్డూరంగా ఉందండి. అయితే ఈ సనాతన ధర్మం అన్న ఆయన ఎక్కడికి వెళ్ళాడు బాబు, హిందూ దేవాలయం జాగ్రత్త పరిరక్షించండి అని అన్న మాట చెప్పాలి కదండి. కాదు, ఆయనేమో ఇప్పుడు పాకిస్తాన్ మీద ప్రేమ ఎక్కువైతే అక్కడికి వెళ్ళిపోండి అని ఎవరికి చెప్తున్నాడు ఆయన? అసలు ఎవరుంటారు? పాకిస్తాన్ కూడా ఆయన కూడా వెళ్ళమనండి. ఆయన ఎందుకు వెళ్తాడు? ఆయన వెళ్ళమని మనం ఎందుకు అంటాం? కానీ తప్పు కదా. కానీ ఆయన ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? అపచారం చేసేది వాళ్ళే, మళ్ళీ మాట్లాడేది వాళ్ళేనా అన్న బాధ కలుగుతుంది. అది అవును, తప్పండి, అది తప్పండి, ఆ మాట తప్పండి. రైట్. సుధాకర్ రెడ్డి గారు కాణిపాక నుంచి. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి. కుమ్మయ్య గారు నమస్కారం. మీకు ప్యానెల్ లోని సభ్యులందరికీ నమస్కారం. చాలా బాధాకరం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా కాలేదు, కంప్లీట్ కాలేదు కుమ్మయ్య గారు. ఈ ఏడాది కాకముందే ఎన్ని అపశృతులు జరిగాయి. అది దైవానికి సంబంధం పట్టిందే, వేరే విధంగా అయితే పర్వాలేదు మనం చెప్పుకోవచ్చు. లడ్డూలు కాడి నుంచి తీసుకుంటే, తొక్కిసుల కాడ తీసుకుంటే, ఇప్పుడు గోడ కూడిపోవాలంటే ప్రభుత్వం ఎప్పుడైతే ఈ దేవాలయాలు దేవాదాయ శాఖలో ఇప్పుడు ప్రభుత్వ ప్రాబల్యం ఎక్కువ అవుతుందో అందువల్ల ఇప్పుడు మేము కూడా చూస్తుంటాం. ఒక చిన్న కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా ఏవి ఇవ్వాలన్నా కూడా మొత్తం గవర్నమెంట్ ప్రభుత్వం పైన ఆధారపడి వాళ్ళకే ఇవ్వాల్సి వస్తా ఉంది. ఇప్పుడు కాళీపాక దేవస్థానం కావచ్చు, తిరుపతి తిరుమల దేవస్థానం కావచ్చు, కాళహస్తిలో కూడా ఇప్పటికీ నాసిరకంగా కాంపౌండ్ కట్టి చేస్తున్నారంటే దాంట్లో ప్రమేయం ఏమంటే రాజకీయ నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇవ్వాలి. దేవాదాయ శాఖలో ఈఓ గాని జేఈఓ గాని ఇంకెవరు కూడా వాళ్ళ ప్రమేయం ఉండదు, చెప్తే చైర్మన్ చెప్పాలి. ఈ బోర్డు ఎందుకు నియమిస్తారు? దేవాలయాల అభివృద్ధి కంటే ప్రభుత్వం జోక్యం దేనికుంటుంది? ప్రభుత్వం జోక్యం ఉన్నంత వరకు ఈ ప్రమాదాలు మటుకు సంభవిస్తూనే ఉంటాయి. ప్రభుత్వాలు రాకూడదు. ప్రభుత్వం సంబంధపడిన వాళ్ళు ఎవరు వచ్చినా ముందు కూడా ఉనింది. అన్నారావు గారి నుంచి తిరుమలలో కూడా ఎలా ఉనింది కుమ్మనేని గారు? 1933 అపశృతులు జరిగాయా? జరగలేదు. ఎందుకు జరగలేదు? అప్పుడు వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు పనిచేశారు కనుక. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం దేవాలయాల్లో దేవాదాయ శాఖలో వచ్చి ఎంట్రీ అవుతున్నారు. దైవభక్తిని ఆధ్యాత్మికని సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పుడు అందులో మనకు ఎటువంటి సందేహం లేదు. కుమ్మనేని గారు 8 మంది చనిపోయారంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు దైవదర్శనం కోసం. వాళ్ళు అక్కడ వచ్చి ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతుంటారు. కానీ ఇది ఆలోచించడం లేదు ప్రభుత్వాలు. అంటే ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మామూలుగా అయితే కాదు, దైవభక్తే లేని వాళ్ళు పట్టు వస్త్రాలు ఇచ్చే దాంట్లో విలువ ఉంది కుమ్మనేని గారు. ఓకే, రైట్. అంటే మామూలుగా అయితే భక్తుడి అని. రైట్, ఓకే అండి. పూర్ణచంద్రరావు గుంటూరు నుంచి. మామూలుగా అయితే ఇలాంటి వాటిని కొన్నిసార్లు మనం ప్రమాదాలుగా కూడా చూడాల్సి ఉంటుంది. కానీ జగన్ గారి టైంలో చిన్న ఘటన ఏదైనా జరిగితే అది వాళ్ళకి సంబంధించిన వాళ్ళే క్రైమ్ చేసి కూడా జగన్ గారి మీద ఆపాదిస్తే ఇంకేముంది, మతానికి అపచారం అంటూ విపరీతమైనటువంటి అబద్ధ ప్రచారం చేసిన వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా అదే రకంగా అపచారాలు చేసినట్లే కదా. నేనైతే ఈ అపచారమా కాదా ఇటువంటి వాటితోకి పోను, ఎందుకంటే అవన్నీ ఎవరి విశ్వాసం వాళ్ళది. కానీ మరి వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా వాళ్ళు ఎట్లాంటి ఆరోపణలు చేశారో, ఎట్లా అన్యాయంగా మాట్లాడారో, ఇప్పుడు మరి వాళ్ళు అపచారం చేస్తున్నట్లా, వాళ్ళ అపచారాల వల్ల ఇది జరుగుతున్నట్లా మరి ఏమనుకోవాలి? అదే సెంటిమెంట్ ఇప్పుడు పనిచేయదా? అంటే ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అది వర్తిస్తుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. పూర్ణచంద్రరావు మీరేమంటారు? నమస్కారం సార్. నమస్కారం. వీళ్ళు హిందూ ఓట్ల కోసం రకరకాల విన్యాసాలు అయితే వేస్తున్నారండి. అవును. కానీ దేవుడు మట్టికి మనకి చంపపెట్టులాగా ఏదో ఒక సంఘటనల ద్వారా చూపిస్తున్నాడు. ఓకే, అంటే ఇది అటు తీసి ఇటు తీసి మళ్ళీ జగన్ మీదకి నెట్టే అవకాశం కూడా ఉంది. అంత దుర్మార్గులు అండి. అంతేనా? అన్యాయం కదా. కాదుగా, ఇది దురదృష్టకరం. ఇటువంటి ఘటనలు జరగకూడదు. ఈ మామూలుగా అయితే వీటిని ప్రమాదాలుగా మాబోటి వాళ్ళు అయితే ప్రమాదంగా చూస్తాం. కానీ అప్పట్లో జగన్ ఒక రథం కాలిపోతే జగను, ఇంకోటి ఏదో జరిగితే అక్కడ రాముడి అక్కడెక్కడో శ్రీకాకుళం జిల్లాలో విగ్రహం ఇదైతే చేసింది తెలుగుదేశం వాళ్ళని తేలితే వాళ్ళని తీసుకొచ్చి మొన్న 5 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి ఇప్పుడు అవన్నీ అపచారం కదా. అసలు తిరుమల లడ్డూకి సంబంధించి ఎంత ఘోరమైనటువంటి ప్రచారం చేశారండి, ఎంత అధర్మం అండి. ఈ కోట్లాది మంది హిందువుల మత విశ్వాసాలు దెబ్బతినలేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళంతా ఇప్పుడు నమ్ముతారు కదా. ఈ ప్రభుత్వం పాపాలు చేయబట్టే ఇట్లాంటివి జరుగుతున్నాయని అనుకుంటే మనం ఎట్లా, నేను ఒప్పుకుంటానా లేదా అనేది పక్కన పెడదాం. కానీ అట్లాంటి అవకాశం ఇస్తున్నా లేదా ఈ ప్రభుత్వం అనేదే నా ప్రశ్న. పూర్ణచంద్రరావు సీఎంగా ఉన్నప్పుడు ఆయన మీదకే జగన్ గారు ప్రతిపక్షంలో ఉండగా వీళ్ళ అసమర్థత మొత్తం జగన్ వారికి చూసుకోవాలని చూస్తున్నా సార్. రైట్, ఓకే. హేమాద్రి గారు విజయవాడ నుంచి. హేమాద్రి గారు సార్ నమస్తే సార్. మీ అందరికి నమస్కారం. ఈ సింహాచలం ఘటనలే కాదు సార్, తిరుపతి సింహాచలం ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఇవన్నీ డబుల్ ఇంజిన్ సర్కార్ లో జరుగుతుంది. నాకు బాధగా ఉంది.
ఏమండి హిందువులు డబుల్ ఇంజిన్ సర్కార్లు ఈ జరగటం బాధాకరం. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదండి మనకి. అవును బీజేపీ వాళ్ళు మరి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే సూపర్, అది ఇది హిందువులకి చాలా అన్యాయం న్యాయం జరుగుతుంది వాళ్ళు. అవును. మరి ఇప్పుడు ఆయన ఎవరో సింహాచలం దగ్గర బీజేపీ నాయకుడిని అని చెప్పారు, ఆయన నిస్వార్థంగా హ్యాపీగా చెప్పారు, బాగుంది. కానీ ఆయన ఇక్కడ కాదు, ప్రశ్నించాలి. బీజేపీ పెద్దలతో ప్రశ్నించి ఏమిటి ఇలా జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ పరిధి మనం చీకొడుతున్నారు, ఇలాంటి అట్లా మనం వెళ్ళాక డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక జరుగుతున్నాయి, అది మీరు గుర్తుపెట్టుకోండి అనేది మీరు వాళ్ళు పెద్దలతో సంప్రదించి అసలు ఏమిటి అనేది ఒక ఎంక్వైరీ వేసి గట్టిగా నిలదీయాలి సార్. చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ ఉన్న పురంధేశ్వరి గారిని కానీ వెయ్యాలి. ఇక్కడ ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి వంగి నమస్కారాలు పెడుతున్నారు. ఎలాగంటే ముందు గంటా శ్రీనివాసరావు దర్జాగా కారులో కూర్చున్నాడు, బయట విష్ణు కుమార్ రాజు గారు నిలబడి సమానం చెప్పుకుంటుందంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎంత హ్యాపీగా ఎంత హాయిగా తెలుగుదేశానికి ఉండిపోయింది అర్థమైపోయింది. అట్లా కాదు ఇక్కడ రాష్ట్రంలో ఇట్లా ఉన్నప్పుడు కూడా కేంద్రంలో వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోవట్లేదు అన్నట్టుగా పాకా సత్యనారాయణ గారికి ఒరిజినల్ బీజేపీ నాయకుడికే ఎంపీ టికెట్ ఇచ్చుకున్నారు రాజ్యసభ. నిజానికి వాళ్ళకున్న 8 సీట్లే కానీ చంద్రబాబు గారు ఇప్పుడు వాళ్ళ దగ్గర భయపడి వాళ్ళు ఏం చెప్తే అది వినకు తప్పట్లేదు, ఆయన బీజేపీలో కూడా సొంత మనిషికి ఇప్పించుకోవాలని ప్రయత్నం చేశారని వాళ్ళ వార్త వచ్చింది. సరే, కాబట్టి కేంద్రంలో ఒక రకంగా ఉన్నారు, రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఇంకో రకంగా ఉన్నారనుకోవాలి. హేమాద్రి గారు రైట్. మన కృష్ణరాజు గారు చెప్పండి, నిజంగానే మత విశ్వాసాలని దెబ్బతీసినట్లు అవుతుందా లేదా? లడ్డూ దగ్గర చూసాం, అది అపచారమా కాదా? కాశీనాయన క్షేత్రంలో బిల్డింగ్లు కూలిస్తే పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పల. నిన్న చూసాం బ్రహ్మంగారి మఠంలోనంటండి ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపుల్లో కూడా దొరుకుతుందట. మరి అవన్నీ పవిత్ర స్థలాలు కదా, ఆ పవిత్ర స్థలాల్లో ఎట్లా ఇట్లాంటి అరాచకాలు అసంతృప్తులు జరుగుతున్నాయి? ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇది పిఠాపురంలో దళితుల్ని బహిష్కరించారట. బహిష్కరిస్తే అది పెద్ద ఇష్యూ అయింది, కనీసం ఈయన పలకరించడానికి కూడా వెళ్ళలేదు. సో ఇవన్నీ చూస్తే వీళ్ళు మతాన్ని రాజకీయం కోసం వాడుకున్నట్ల. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నాకు మా ఇంట్లో బైబిల్ ఉంటుంది, మీ ఇంట్లో నా ఇంట్లో బైబిల్ ఉంటుందా? మనమంతా హిందువులమే కదా, మనకేం అవసరం లేదు కదా. మతం మార్చుకుంటే మతం తీసుకుంటే పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. మరి అన్ని కబుర్లు చెప్పినా వాళ్ళు హిందూ మతం అని చెబుతారు, సనాతన ధర్మం అని చెబుతారు, పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటుందని చెబుతారు. ఎవరికి మీకు నాకు ఎందుకు ఉంటుందండి? మనకేమైనా విదేశాలతో సంబంధాలు ఉన్నాయా? ఎవరికైనా కానీ ఇట్లాంటి మాటలు చెప్పడం ప్రజల్ని రెచ్చగొట్టడం కాదా? ఇప్పుడు సింహాచలంలో జరిగింది, తొక్కిసలాట జరిగింది తిరుమలలో. ఇవన్నీ కూడా మత విశ్వాసాలను దెబ్బతీయటం వల్లే జరిగాయనేటువంటి ప్రచారానికి కూటమి ప్రభుత్వం ఆస్కారం ఇస్తోందా లేదా? సార్, కూటమి పాలనలో నిజవాదానికి పవిత్రమైన దేవాలయాల్లో అపవిత్ర కార్యకలాపాలు జరుగుతున్నాయి, అలాగే అనాచారాలు కూడా పెరిగిపోయాయండి. దీనికి ఒకటి ఏమిటంటే నిర్లక్ష్యం. అంటే ఇప్పుడు ఈ రోజున సింహాచలం అప్పన్న దేవాలయం సంబంధించి రిటైనింగ్ వాళ్ళు కూలిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని గుర్తించకపోవడం, ముందుగా దాన్ని పటిష్టపరచకపోవడం ఒక లోపం. అది ఇటువంటి నిర్లక్ష్యాలు ఒకటైతే, రెండోది రాజకీయ ప్రయోజనాల కోసమో లేకపోతే ఇతర ప్రయోజనాల కోసమో ఈ దేవాలయాల సాంప్రదాయాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయటం, లేకపోతే కించపరిచే విధంగా వ్యవహరించటం. మీకు మనం అనుకున్నట్టు లడ్డూ వ్యవహారం అండి. లడ్డూ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆధారాలు లేకుండానే అక్కడ కల్తీ జరిగిందని చెప్తున్నారు. అక్కడ ఇప్పటి వరకు కూడా ఆ కల్తీని నిరూపించలేకపోయారు. సిట్టు దర్యాప్తులో కూడా నిరూపించలేకపోయారు. సిట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గతంలో వీళ్ళు ఒప్పందాలని ఎవరితో చేసుకున్నారు, ఈ ఒప్పందాలు ఉల్లంఘించారా లేదా అనే దానికి పరిమితం అయ్యారు తప్ప ఏ కన్సైన్మెంట్ లో ఈ నెయ్యి కల్తీ అయ్యిందని చెప్పి ఇప్పటి వరకు వాళ్ళు నిర్ధారించలేకపోయారు. రెండోది, తిరుమలలో కూడా మీకు మద్యం, మాంసం తింటున్నట్లుగా, మద్యపానం సేవిస్తున్నట్లుగా కూడా ఈ మధ్య కాలంలో మనకి ఈ వార్తలు వచ్చాయి. ఇలాగా అనేక సందర్భాల్లో అట్లాగే మీకు అక్కడ గాలిగోపురం మఠం భూములు అని చెప్పి ఉంటే చాలా విలువైన భూములండి, వాటిని కారు చౌకగా కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అలాగే అనేక సందర్భాలలో ఈ హిందూ మనోభావాలను కించపరిచే విధంగా ఈ పాలకులు వ్యవహరిస్తున్నారు. హిందూ ధార్మిక మండలికి సంబంధించిన ఆస్తులను కూడా కారు చౌకగా కట్టబెట్టే ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ లో చాలా ముమ్మరంగా జరుగుతున్నాయండి. సరే, దీనికి సంబంధించి మనం అనుకోవచ్చు, ఇది దేవుడికి
ఈ పాలన మీద దేవుడి మీద కోపం ఉందా ఏమిటో ఇలా రకరకాల మనం వార్త అనుకోవచ్చు. అంటే అట్లా కాదు, ఇక్కడైతే మాత్రం కాదు కృష్ణరాజు గారు, నా పాయింట్ ఏంటంటే మామూలుగా ఒక జర్నలిస్ట్గా, మామూలుగా ఒక పౌరుడిగా ఇది ప్రమాదమా కాదా అనేది మనం చర్చించుకోవచ్చు. ప్రమాదం జరిగితే దానికి సంబంధించిన వాళ్ళ మీద చర్య తీసుకోవటం, ఎందుకు జరిగిందనేది చూసుకోవటం. కానీ ఎప్పుడైతే మతాన్ని రంగులో తీసుకొచ్చి జగన్ గారి టైంలో ఇష్టారాజ్యంగా వీళ్ళు దుష్ప్రచారం చేశారో, ఇప్పుడు అంతేకాకుండా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం ఈ కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఇష్టం వచ్చినట్టు లడ్డు మీద అపచారం చేశారని వాళ్ళు హిందువులు అంతా అనుకుంటున్న తరుణంలో ఈ అపచారాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని సామాన్య భక్తులు అనుకోవడానికి ఆస్కారం ఉందా లేదా? ఖచ్చితంగా అండి. అదే ఇప్పుడు మనం కూడా అనుకున్నాగా దాన్ని బయటికి చెప్పలేము కారణం లేనప్పుడు కూడా. కానీ అటువంటి భావన, అటువంటి బాధ అనేది సనాతనవాదులందరికీ ఉంది. అయితే నేను సనాతనవాదిని అని చెప్పుకొని తిరుగుతున్న వ్యక్తులు ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు కూడా వెంటనే స్పందించకపోవటం, తర్వాత ఈ కారణాలు అన్వేషించి కారకుల మీద చర్యలు తీసుకోకపోవడం అనేది జరుగుతోంది. తూతూ మంత్రంగా ఏదో మేము ఈ మరణించిన వారికి పరిహారిస్తాం, క్షతగాత్రులకి ఇది చేస్తాం అని చెప్పి అప్పటితో ఆ సమస్యను మరుగున పరిచే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఏ సమస్య కూడా పరిష్కారం కాకపోగా మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు అక్కడ ఎరైజ్ అవుతున్నాయండి. ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల పవిత్రతకు అనేక విధాలుగా భంగం కలుగుతోంది ఈ కూటమి పాలనలో. రైట్. వెంకటేశ్వరరావు సత్తుపల్లి నుంచి. వెంకటేశ్వరరావు నమస్కారం. నమస్కారం సార్. కేఎస్ఆర్ గారికి, అక్కడున్న ప్యానల్ కృష్ణరాజు గారికి నమస్కారం సార్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఏదో దరిద్రం పట్టట్టుంది సార్. మొట్టమొదటిగా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి లడ్డూపై అసత్యమైన ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా తిరుపతిలో 6 భక్తులు అకారణంగా చంపినటువంటి రాక్షస ప్రభుత్వం. అంతేకాకుండా మనం హిందువులు ఎవరైతే గోవుల్ని మాతగా పూజిస్తారో అటువంటి గోవుల పట్ల వివక్షత చూపించి వాటి ఆకలి మరణాలకి కారణమైనటువంటి ఈ ప్రభుత్వం ఆ గోమాత చావులు, హిందువుల మనోభావాల మూలంగా ఈ రోజు సింహాచలంలో జరిగినటువంటి అత్యంత విషాదకరమైన సంఘటన. ఈ ప్రభుత్వం గత 10-15 రోజుల్లోనే ఆ గోడ నిర్మించి మరి దాని మీద సరిగా వాటర్ క్యూరింగ్ కూడా చేయించకుండా మరి స్వామివారి నిజస్వరూపం చూడటానికి వచ్చినటువంటి భక్తుల ప్రాణాలను అకారణంగా బలిగొన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమన్నాలో మాకైతే అర్థం కావట్లేదు సార్. హిందూ భక్తుల విశ్వాసాలు దెబ్బతింటున్నట్లుగా వీళ్ళు ఫీల్ అవుతారా, లేదా ఒక ప్రమాదంగానే చూడాలా? మామూలుగా అయితే నేనైతే ప్రమాదంగానే అనుకుంటాను. కానీ వాళ్ళు చేసినటువంటి ప్రచారాలు వీటి నేపథ్యంలో ఇప్పుడు హిందూ మతం ప్రత్యేకించి లడ్డు విషయంలో అయితే నేను ఖచ్చితంగా అది అపచారం అని నేను కూడా భావిస్తా. కానీ వాళ్ళు చేసిన అపచారాలే సార్ ఇవన్నీ ఈ సంఘటనలు జరగటానికి కారణాలుగా హిందువులు భావిస్తున్నారు సార్. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా ఒక మతి లేనటువంటి కొన్ని ప్రకటనలు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. కాసేపు బైబుల్ మా దగ్గర ఉందంటాడు, లేకపోతే మా నాన్నగారు సిగరెట్ వెలిగిస్తారంటారు, లేకుంటే నేను మొదటి నుంచి రామభజన అంటుంటారు. ఆయనకి మతిలేని ప్రచారం. కానీ ఇప్పుడేమో పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళిపోండి అని చెబుతున్నారు. ఎవరికి ఉంటుంది ప్రేమ? మీకు నాకెందుకు ఉంటుంది? అది మరీ దుర్మార్గం సార్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని ప్రేమిస్తారు సార్. అటువంటి ముస్లింలు ఎవరైనా అటువంటి వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు ఉగ్రవాదులుగా పరిగణించి మన పోలీసు వ్యవస్థ ఏరేస్తూనే ఉంది కదా సార్. అవును, అటువంటి వాళ్ళు ఎవరున్నా సరే భారతదేశానికి భారతీయ జనతా పార్టీ కూడా ఒక్కసారి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కుటిల రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుంచి బయటపడాలని చెప్పేసి కూడా నిజమైన హిందువుగా మేము కోరుకుంటూ ఉన్నాం సార్. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. రవి గారు విజయవాడ నుంచి. రవి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి. తిరుపతి లడ్డు విషయంలో సార్ ఇంత అపచారంగా మాట్లాడితే భూముల కరుణాకర్ రెడ్డి గారు తడి బట్టలతో ప్రమాణం చేస్తే వీళ్ళొక్కరు కూడా ముందుకు రాలేదు సార్. అవును, కరెక్ట్, బాగా చెప్పారు. అది దమ్ము సార్. అది దమ్ము. అది మేము తప్పు చేయలేదని చెప్పడానికి అది దమ్ము. వీళ్ళకి దమ్ము లేదు.
చింతలు పట్టుకొని ట్రైన్లలో ప్రచారం చేసుడు సనాతన ధర్మం అని. అట్లాగే గోవుల దాని మీద కూడా భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ముందుకు వస్తే కూడా ఆయన దగ్గరికి కూడా రానివ్వలేదు. అది సార్ దమ్మంటే అట్లుండాలి సార్. వీళ్ళు ప్రచారం తప్ప వీళ్ళకి ధైర్యం లేదు సార్. కాదుగా వీళ్ళ ప్రచారం దిక్మాల రాజకీయాల కోసం అయితే పర్వాలేదు, కానీ కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి కదా. ఇప్పుడు దానివల్ల ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అనుకుని ప్రజలు అనుకునే పరిస్థితి తెచ్చారు కదా. అవును, అది దురదృష్టకరం కదా. కంప్లీట్ చేయండి. అవునవును. ఓకే సార్, ఓకే. రైట్, థ్యాంక్ యూ. నాగరాజు గారు హైదరాబాద్ నుంచి. నాగరాజు గారు నమస్కారం, మాట్లాడండి. హలో. ఇప్పుడు ఏది జరిగినా జగన్ గారి మీద అంటున్నారు. అప్పుడు జగన్ గారి అధికారంలో ఉన్న జగన్ గారే, ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్న జగన్ గారు. అంటే మనకి ఏం అర్థం అవుతుందంటే ఇక్కడ వీళ్ళంతా చేతకాణాలని అర్థమవుతుంది ప్రజలకు. అంటే జగన్ అంటే బలవంతుడు, అంటే వీళ్ళు ఏం పీకలేరు, జగన్ ఏం చేయలేరు. అంటే ప్రతిదీ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ జగన్ వచ్చి అన్ని చేసేస్తున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు మరి? వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చింది? ఇంకేం చేయమని అంటే 99 పైసలకి ఎకరాలు కట్టబెట్టమనా? ఆటల మీద పెట్టుకోమని. అది కూడా విశాఖపట్నంలో 5 ఎకరాల కొండ మీద గతంలో ఉన్న భవనాలు తీసి కొత్త భవనాలు నిర్మిస్తే ఋషుల కొండ దాన్ని బోడిగుండు చేస్తున్నారా అన్నారు. ఇప్పుడు అదే ఋషికొండ మీద 22 ఎకరాలు 25 ఎకరాలు ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి తోచిన కంపెనీలకు ఇచ్చేస్తున్నారు. మరోవైపు 1,00,000 ఎకరాల పంట పొలాలను ధ్వంసం చేస్తున్నారు. మరి అవేమి బోడిగుండులు చేయడం కాదో ఏంటో అర్థమే కాదు ఈ పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే టాపిక్ డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు చేసిన కథలు ఇవన్నీ, వీళ్ళు చేసిన వ్యవహారాలంతా. ఓకే, అంటే కానీ ఓవరాల్గా చూస్తే ఇది మత విశ్వాసాలని దెబ్బతీసే విధంగా జరుగుతున్నటువంటి ప్రయత్నాల, అంటే వాళ్ళు ఏదో మత రాజకీయాలు చేయడం ద్వారా అడ్వాంటేజ్ పొందాం అనుకుని ప్రజల్లో పల్సర్ అవుతున్నారా అన్నది నా ప్రశ్న. సార్, జగన్ గారు రాజకీయాలు చేయడు, ఆయన పార్టీలోనే కార్యకర్తలు కూడా రాజకీయాలు చేయడు, ఇది ప్రమాదమే, ఒప్పుకుంటున్నాం. జగన్ గారు ఉన్నప్పుడు జరిగినప్పుడు కూడా ప్రమాదాలే, అంతేగాని ఎవరు కావాలని ఎవరు చేయరు సార్. రైట్, ఓకే అండి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివశంకర్ గారు ఉన్నారు. శివశంకర్ గారు చెప్పండి, ఈ సింహాచలం ఘటన కానీ ఇతరత్ర అనేక ఘటనలు కానీ ఇవన్నీ కూడా హిందువుల సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నాయా, లేక వాటిని ప్రమాదాలుగా చూడాలా? మామూలుగా అయితే నాబోటి వాళ్ళం అయితే ప్రమాదంగానే చూస్తాం, కానీ ఎప్పుడైతే జగన్ గారి టైంలో వీళ్ళు ఈ మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారో ఇప్పుడు అదే వస్తుంది కదా. పోనీ అప్పుడు రెచ్చగొట్టారు, ఇప్పుడు కూడా రెచ్చగొడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ మీద ప్రేమ ఎక్కువైతే అక్కడికి వెళ్ళిపోండి అని పవన్ కళ్యాణ్ గారు ఎవరిని అంటున్నారు? ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ లేరు విదేశాలను ప్రేమించేవాళ్ళు. ఎవరు ప్రేమిస్తారండి? ఎందుకు ప్రేమిస్తారు? విదేశాలతో మనకేమి సంబంధాలు ఉన్నాయి? ఎవరికి జనానికి ఏమి సంబంధాలు ఉంటాయి? అట్లా మాట్లాడటం ద్వారా ఎవరిని రెచ్చగొడుతున్నట్లు? ఇవన్నీ కూడా మత విశ్వాసాలను దెబ్బతీయటం కాదా శివశంకర్? ఖచ్చితంగా సార్. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్ గా జాయిన్ కావాల్సి వచ్చింది. ఇంకోటి మీరు అన్నట్టు ఇక్కడ ఈ సంబంధించినటువంటి ఘటనలో, మతం సంబంధించినటువంటి ఘటనలో లేటెస్ట్ గా ప్రతి మతము కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ ముస్లింలు కూడాను పాకిస్తాన్ కానీ ఆ టెర్రరిస్టులు కానీ చేసిన చర్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఏ ఒక్కరు కూడాను, కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, ఏ వ్యక్తి కూడాను ఆ చర్యలను అనేటువంటిది ఎంకరేజ్ చేయలేదు, ఆ చర్యలు సమర్థించుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో లేని విషయాలను తీసుకొని వచ్చేసేసి వెళ్ళిపోండి, మీకు అవసరమైతే పాకిస్తాన్కి వెళ్ళిపోండి. నాకు తెలిసి ఈవెన్ ప్రతిపక్షాలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ముస్లిం మత సంస్థలు కావచ్చు, ఎప్పుడు కూడా అలాంటిటువంటి ఘటనలు లేవు. కావాలనేసి ఏదో ఒకటి, ఎందుకంటే పరిపాలన అనేటువంటిది చేతగాక, ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోలేక, కేవలము ఓట్ల కోసం ఏ ఘటన జరిగినా కూడా ఓట్ల కోసం మలుచుకోవడము. నిజంగా కొన్ని ఘటనలు చూస్తే సార్, వాంటెడ్ గా వీళ్ళు చేశారేమో, ఓట్ల కోసము, న్యాచురల్ గా జరిగినట్టు కాదేమో కొన్ని అనేటువంటి అనుమానాలు అనేటువంటి బలపడతా ఉన్నాయి. ఈవెన్ తిరుపతి లడ్డు కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు ఇవన్నీ కూడాను కావాలని చేయడము. గతంలో మీరు చూశారు, వాళ్ళు చేసినటువంటి సమయంలో 2014-19లో అనేక గుళ్ళను పుష్కరాల కోసం వేసి అనేక గుళ్ళను పగలగొట్టడం కానీ, ఇవన్నీ కూడా 48 గుడులను పగలగొట్టడం సంఘటనలు చూసాం. కానీ ఆ రోజు ప్రతిపక్షంలో మేము ఉన్నాము, అయ్యా ఇది గుళ్ళు ఇలాంటి పగలగొట్టడం రాజకీయం చేసేవా, కానీ ఏ విధంగా కూడా మత విశ్వాసాలను దెబ్బతింటే విధంగా, మతాలు రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎప్పుడూ మాట్లాడలేదు. అటువంటి సంఘటనలు జరిగినా కూడా. కానీ అదే ఈ 2019-24 మధ్యలో చూసుకున్నట్లయితే ఏ చిన్నది నార్మల్ ఏదో ఆకతాయికలు చేసినా కూడా, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టో, లేకపోతే ఏదో ఇల్లు చేసినట్టో, లేదా హిందువుల మీద దాడులు చేసినట్టో, ఒక మతానికి రంగు పులిమే విధంగా ఏ విధంగా రాజకీయాలు చేశారనేటువంటి చూసాం.
ఇప్పటికి కూడాను చేసేదంతా మత రాజకీయాలు కానీ కుల రాజకీయాలు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కనుక నిజంగా ఈ అభివృద్ధి అనేటువంటి దాని మీద కానీ లా అండ్ ఆర్డర్ మీద కానీ పరిపాలన మీద కానీ ఏ విధంగా కూడాను పట్టు సాధించక దృష్టి సారించక ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేక వచ్చే ఎన్నికల్లో కానీ లేకపోతే ఈ విధంగా కానీ మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగానే వీళ్ళ మాటలు వీళ్ళ చేష్టలు ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఘటికలు. ఇటువంటి ఘటికలు జరిగినప్పుడు నిజంగా ఈ దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రజలు కావచ్చు విచ్ఛిన్నమైపోయి వర్గాలుగా ఏర్పడి ఎప్పుడో మనం చూసాం 30 ఏళ్ల కిందట చిన్న చిన్న ఘటనలు జరిగినా కూడా కనీసం క్రికెట్ పాకిస్తాన్ ఇండియా క్రికెట్ ఆడినా కూడాను ఎక్కడ ఏం జరుగుతుందో ఇద్దరి మధ్య పాకిస్తాన్ గెలిస్తే ఏమవుతుందో ఇండియా గెలిస్తే ఎక్కడ ఏమవుతుందో అనేటువంటి ఒక భయాందోళనకరం నుంచి ఈ మధ్య కాలంలోనే పీస్ఫుల్ గా ఒకటి తాటిపై నిలుస్తూ భారతీయులము, మనది, మన అవసరాలు ఏంటి, మనందరం ఒకటి అనేటువంటి పరిస్థితుల్లో ఐకమత్యంగా ఉండి ముస్లిం పండుగల్లో హిందువుల పండుగల్లో ముస్లింలు కూడా అంటే క్రైస్తవులు కానీ ఒకరికొకరు ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు అదే కాదు శివశంకర్ గారు నిన్న ఒక వీడియో వేసాం. మన హైదరాబాదులో బాధితులు తెలుగు వాళ్ళు అక్కడ కాశ్మీర్లో ముష్కరులు దుర్మార్గులు వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. వాళ్ళు కొందరు అట్లా అరాచకంగా చేసిన మాట వాస్తవం. కానీ ఆ తర్వాత వాళ్ళని రక్షించిన వాళ్ళు కానీ వాళ్ళకి సర్వీస్ అందించి జాగ్రత్తగా మళ్ళీ బస్సు ఎక్కించిన దాకా విమానం ఎక్కించిన దాకా దగ్గర ఉన్నది కూడా ముస్లిమ్సేనట. అందుకని మరి అటువంటి టైంలో వాళ్ళని వేరు చేసే విధంగా మనం మాట్లాడుకోవడం పద్ధత. అలాంటి ఉగ్రవాదుల్ని ఏమైనా చేయండి, అభ్యంతరం లేదు. కానీ మొత్తం మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా ఇప్పుడు ఇటువంటి టైంలో మాట్లాడచ్చా? యుద్ధం చేస్తారా, ఇంకోటి చేస్తారా, అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. కానీ ఇక్కడ లోకల్ పాలిటిక్స్ కోసం దిక్కుమాలిన ఆరోపణలు ప్రశ్నలు వేయటం అనవసరమైన. మీకు నాకేం విదేశాలతో ఏం సంబంధం ఉంటుందండి? ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండాలి? ఒకటి మీరు అనేది అక్షరాల సార్. ఇప్పుడు మతాన్ని చూసి ఉగ్రవాదం అనేటువంటిది అని తేల్చడం అనేటువంటిది ఇది చాలా హేయమైనటువంటి చర్య. కేవలం ముస్లింలు అందరూ కూడా అట్లాని కాదు కదా, హిందువులంటే ఇలా అని కాదు కదా. మీరు అన్నట్టు టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, విచ్ఛిన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పాకిస్తానీలు అనేటువంటిది వాళ్ళ చర్యలకి ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి ఎక్కడున్నా కూడాను వాళ్ళందరినీ కూడాను వెలికి తీసేసి వాళ్ళ దేశానికి పంపించడం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఇది దేశ సమగ్రతకి, దేశ భద్రతకి సంబంధించినటువంటి సమైక్యతకు సంబంధించినటువంటి విషయం. అంతేగాని అలా చూసుకొని ఏదో అవకాశం దొరికింది కదా అని చెప్పి మీరు అన్నట్టు మరి అదే ముస్లింలే పోరాడుతూ ఉన్నారు. ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ కూడాను బాంబే లాంటి దగ్గరికి వెళ్ళేసి దేశం కోసం, మన దేశం ఏంటని చెప్పి పోరాటాలు కానీ మొత్తం అన్ని కూడా చేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం వేరు చేయడం అనేటువంటి భావ్యం కాదు. ఒక ముఖ్యమైనటువంటి స్థానంలో ఉండి ఒక రాజకీయ ప్రయోజనాల కోసము మనమే ఆ మాటలు మాట్లాడితే ఇక సాధారణ ప్రజల్లో లేనిపోని అనేటువంటి కూడా ఆ మతం మీద కానీ వాళ్ళ మీద కానీ అసహ్యము లేకపోతే శత్రుత్వం పెరిగేటువంటి అవకాశాలు చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు వస్తాయి. అది చెప్పేది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు సార్ అందరు వెళ్ళిపోతే మీరు అంటే ఎవడు అనిందా వీళ్ళు వ్యతిరేకులంట అనేటువంటి ముద్ర వేయడమే కాదా? చాలా తప్పు. ఇది ఎవరు చేసినా కూడా చాలా తప్పు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సింహాచలం ఇటువంటి ఘటనలన్నీ జరిగితే హిందువులు ఏమనుకుంటారు? వీళ్ళు అపచారాలు చేపట్టి ఇట్లాంటివన్నీ జరుగునే అవకాశం ఉంటుందా, ఉండదా? అట్లాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? కూటమి ప్రభుత్వం పెద్దలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జగన్ గారి మీద ద్వేషంతో ఇష్టారాజ్యంగా మాట్లాడి ఇప్పుడు ఈ సమస్యలన్నింటికీ వాళ్లే కారణం, వాళ్ళు చేసిన అపచారాలే కారణం అని అనుకునే పరిస్థితి ప్రజల్లో ఏర్పడలేదా? ఇప్పుడు మొన్న తిరుమలలో జరిగింది, తిరుపతిలో జరిగింది, తిరుపతిలో కానీ మీరు అన్నట్టు నెటిజన్లు కూడాను. కాకపోతే ఏంటంటే ఇటు సెంటిమెంట్ కాబట్టి ప్రజలకు సంబంధించింది మనం వేదికల్లో మాట్లాడుకోకూడదు కాబట్టి కొంచెం నోరు కంట్రోల్ చేసుకో ఉన్నాం. కానీ లేకపోతే ఇంక నెటిజన్స్ అంటానే ఉన్నారు సోషల్ మీడియాలో ఇదంతా కూడాను. తిరుపతిలో ఇంత అపచారాలు జరుగుతున్నాయి కదా, ప్రతిరోజు ఇలా అపచారాలు జరుగుతున్నాయి. దీనివల్లనే కదా వాళ్ళు చేసినటువంటి పాపాల వల్లే కదా దేవుడు ఇలా చేస్తున్నాడు, ఏమిటిది అనేటువంటిది వస్తా ఉంది. ఖచ్చితంగా సార్ పాప ఫలితము, కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఇంతకు ముందు తాతలు చేస్తే తండ్రులు చేస్తే కొడుకులకు వచ్చేటివి. ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఇమ్మీడియట్ గా ఈ చేత్తో ఈ చేత్తో వస్తున్నాయి. ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది అనుభవించక తప్పదు. రైట్. అయితే అట్లా కాదుగా ఫలితాలు పాపం సామాన్యులు బలవటం అన్యాయం కదా, బాధాకరం. సామాన్యులు కాదు వాళ్ళకు ఉండాలి. అదే దాని గురించి రైట్. జగన్ అనంతపురం నుంచి. జగన్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ పెద్దలకందరికి సార్ ఒక్కటి సార్ ఈ
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హలో మాట్లాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తాండ్రు ఏం చేస్తాడు చేస్తున్నారో ఏమో అర్థం కాదండి సార్. ఎవరు సార్ హిందువులు వాళ్ళు ఎవరు సార్ హిందువుల గురించి ప్రతిని లేస్తారండి హిందువుల గురించి హిందూ తత్వం గురించి ఎత్తుకోవడము ఆడ జరిగే అపచారం ఈ చేసే పాప కర్మలన్నీ జగన్ గారి మీద ఆపాదిస్తున్నారు సార్. జగన్ గారు ఎంత 5 సంవత్సరాలు కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ లో ఇంతమంది దేవుడు కాపాడినట్లుగా సార్ జగన్ గారు పరిపాలన చేశారు బాగుంటే అప్పట్లో ఇట్లాంటి ఘటనలే జరగలేదు. ఆల్మోస్ట్ వాళ్ళు చేసిన దుశ్చర్యలు తప్ప సార్. ఇది పొద్దున్న లేచిన నుంచి జగన్ 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 ఇదేంది సార్? ఇది ఎక్కడా చూడలేదు. చేతనైతే మీరు చేయండి బాబు అని ప్రజలు పట్టం కట్టారు కదా సార్ వీళ్ళకి. చేతనైతే మీరు చేయమని పట్టం కట్టారు కాదుగా. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు కాదు మిత్రమా ఒక్క నిమిషం. మీకు ఎవరు అసలుకి మీకు ఏం సంబంధం ఉంది? పాకిస్తాన్ పోలేదు ఎందుకు పోతారు సార్? ఎందుకు పోతారు? ఎవరైనా కానీ ఎందుకు పోతారు? కాదు మిత్రమా పాకిస్తాన్కి ఎందుకు పోతారు సార్? నువ్వు ఎక్కడ డ్రామా ఆడతానో నీ డ్రామాలు వెళ్ళి అనుకుంటున్నా. నీకు ఒక్క రోజున్నా పద్ధతిగా మాట్లాడే పద్ధతి ఒకటిన్నా వస్తుందా నీకేమన్నా చెప్పమని సార్ ఆయన? రైట్. మళ్ళొకసారి విశ్వ హిందూ పరిషత్ నాయకుడు సింహాచలం దుర్ఘటనపై ఏమంటున్నారో చూద్దాం. కూటమిలో భారతీయ జనతా పార్టీలో నేను ఉన్నటువంటి వ్యక్తిని నేను క్లారిటీగా చెప్తున్నాను. ఎండోమెంట్ వ్యవస్థ పని చేయడం చేత కాదు. వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకొచ్చి బ్రహ్మరమ్మ గారిని తీసుకొచ్చారు. పోనీ ఆవిడ సరైనటువంటి ఈవో ఆవిడ ఎక్కడా కూడా మాకు ఎప్పుడు కూడా కనిపించలేదు. ఆ ఈవోల తాలూకా అత్యుత్సాహం వాళ్ళ తాలూకా పనితీరు చూపించుకోవాలని చేశారు. అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ గోడ కట్టినప్పుడు మినిమం కనీసం ఒక 20 రోజుల నుంచి ఒక ప్రణాళిక ఉండాలా, ఒక ప్లానింగ్ ఉండాలా. ప్రతి సంవత్సరం ఈ టైంకి చందనోత్సవం జరుగుతుందని తెలిసినప్పుడు భక్తులు కొన్ని లక్షల మంది వస్తారని తెలిసినప్పుడు అప్పుడు కేవలం వారం రోజుల ముందు 10 రోజుల ముందు పెట్టి ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎండోమెంట్ వ్యవస్థ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటకు వస్తేనే బాగుంటుంది. లేనంత వరకు వీళ్ళ హిందువులు భక్తులు దూరం చేయడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు ఎండోమెంట్ వ్యవస్థ. రైట్. కృష్ణరాజు గారు చెప్పండి. ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే పాపం పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇష్యూ. ఆయన ఏంటండి సంధ్యావందనం కూడా చేసుకునేవట్లేదని ఆయన వాపోవటం ఏంటి? ఆ పరిస్థితి రావటం మరి వీళ్ళంతా హిందూ మతోద్ధారకులు కదా, అట్లా చేయొచ్చా? ఖచ్చితంగా చేయకూడదండి. ఇప్పుడు ఇదే జైళ్ళు శాఖ ఒక ముస్లిం పర్సన్ రోజుకి 5 సార్లు నేను నమాజ్ చేసుకుంటాను జైల్లో అంటే అతను కాదని చెప్పి అనగలరా? వాళ్ళు అతను ధైర్యం చేయగలరా? అంటే హిందూ ధర్మం అంటే హిందువులతో పాటు ఇతరులందరికీ కూడా చులకన భావం ఏర్పడిందండి. కాబట్టి అంటే వారికి ఈ ఎవరు మన ఎవరు ఏం చేస్తారు, మన ఎవరు ఏం చేయలేరు అనే భావనతో హిందువులను చాలా తక్కువగా చేసుకోవటం, వారి ఆచార వ్యవహారాలను హేళన చేయటం అనేది గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతోందండి. సింహాచలానికి వచ్చేటప్పటికి తాజాగా ఉన్న సమాచారం ఏంటంటే ఈ గోడ కట్టి సుమారుగా 20 రోజులు అవుతుందంటండి. రెండోది, నిన్న రాత్రి పడిన వర్షం భారీ వర్షం అయితే కాదంటండి, మామూలు వర్షం పడింది. అది ఈ అధికారుల నిర్లక్ష్యం లేకపోతే గోడ నిర్మాణంలో నాణ్యత లోపం అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. మూడో అంశం ఏంటంటే ఈ భక్తులకు సంబంధించి ఈ దేవాలయాల్లో భక్తులను వారు అంటే ఈ ఎండోమెంట్ శాఖ కేవలం వారు కానుకలు ఇచ్చే వారిగా చూస్తుంది. వారి దగ్గర నుంచి మనం ఏ రూపంలో డబ్బులు పొందాలి అనే విధంగా ఆలోచిస్తుంది తప్ప వారిని గౌరవప్రదంగా దైవ దర్శనం చేయించాలని చెప్పి ఆలోచన వారికి కనిపించడం లేదు. మీకు గతంలో ఈ మధ్య కాలంలో మీకు తిరుపతిలో ఈ భక్తులందరినీ కూడా ఒక పార్క్ లో పెట్టి తాళం వేసి ఒక్కసారిగా తాళం తీయడంతో తొక్కిసినట్టు జరిగితే చాలా మంది చనిపోయారండి. ఇక్కడ కూడా నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటనలో కూడా ఈ 300 రూపాయల క్యూ లైన్ లో ఎక్కడ కూడా అసలు కరెంట్ లేదంటండి. ఒక్కసారిగా ఆ గోడ కూలిపోవడంతో ఎవ్వరికి ఏమీ తెలియని ఒక అయోమయ పరిస్థితి ఏర్పడింది. సహాయ కార్యక్రమాలకు కూడా అంతరాయం కలిగింది. అంటే మీరు 300 రూపాయల టికెట్ లో జనం ఉన్నారని చెప్పి తెలుసు, వర్షం పడుతుందని చెప్పి తెలుసు, కానీ అక్కడ మీకు ఆ క్యూ లైన్ లో మీకు విద్యుత్ సదుపాయం అనేది లేకుండా ఎందుకు పోయింది? ఇట్లాగా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయండి. రెండోది అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఈ ట్వీట్ చేశారు, దీనికి సంబంధించి నాకు చాలా బాధ కలిగింది, భారీ వర్షాలకు ఇట్లా మరణించడం అత్యంత శోచనీయం అని చెప్పి ఆయన పడికట్టు పాదాలతో ఒక ట్వీట్ చేశారు. కానీ దానికి ఆ ట్వీట్కి ప్రతిస్పందనలు చూస్తూ ఉంటుంటే చదువుతాం సార్, మీకు జనాలు ఏం పాపం చేసుకుంటే మీరు ఈ ప్రభుత్వంలోకి వచ్చారు సార్, ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక ఎక్స్ పోస్ట్ లో ఒకటండి.
సార్ ఐరన్ లెగ్ సీఎం అని చెప్పి అనేది చెప్తారు అనుకోండి. మీరు వచ్చాక ఇది రెండో మేజర్ ఇన్సిడెంట్ సార్. కనీసం ఒక ఉత్సవాన్ని కూడా సరిగ్గా నడపలేరా? మీరు అమరావతిని ఎలా నిర్మిస్తారు అంటే మీరు సరిగ్గా గోడని కూడా కట్టలేని మీరు అమరావతిని ఎలా నిర్మిస్తారని చెప్పి అనేది ఇంకొక ఎక్స్ పోస్ట్ లో వచ్చిన ఇదండి. ఏమిటో ముఖ్యమంత్రి గారు, మొన్న తిరుపతి ఘటన, నేడు సింహాచలం ఘటన, మీరు దేవుడి మీద పగబట్టారు ఏంటి సార్ అని చెప్పి ఇంకొక ఆయన. ఇట్లా సార్ ఇంకోండి, ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు ప్రాపర్ చెకింగ్ ఎందుకు జరగదు? అందుకే టెంపుల్ గవర్నమెంట్ కంట్రోల్ నుంచి ఇండిపెండెంట్ గా చేయాలి అని చెప్పి ఇంకొక ఆయన. ఇట్లా ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇంకోసారి ఎంత భారీ వర్షం అండి, ఈ భారీ వర్షం కారణంగా ఇంకా వేరే ఎంత నష్టం జరిగింది? వర్షం మీద తోసేయకుండా బాధ్యులు అయిన అధికారులు నాయకుల మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. మళ్ళీ ఇటువంటి జరగకుండా చూడాలని చెప్పి ఇంకొక ఎక్స్పోస్ట్ ఇంకొక వ్యక్తి చెప్పిన విషయం అండి. ఓకే, ముఖ్యమంత్రి గారు గోడ కూలి చనిపోయారు అని చెప్పి సంతాపం ప్రకటించడం వరకు మీ స్థాయికి కరెక్ట్, కానీ భారీ వర్షాల కారణంగా గోడ కూలి అని సమర్థించడం కరెక్ట్ కాదు. ఇట్లాగేంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా తప్పు మాదెవరిది కాదు, గోడ నిర్మాణంలో నాణ్యత లోపం లేదు, అప్పుడే ఇష్యూ డైవర్ట్ చేయడం కూడా మొదలైపోయిందా? అది కూలిపోయింది అనే చెప్పే ప్రయత్నం చేయడం అనేది అత్యంత శోచనీయం అని చెప్పి ఈ ఎక్స్ లో పోస్టులు పెట్టిన నెటిజన్లు అంటున్నారు. అంటే అట్లాగే అప్పుడే డైవర్షన్ కూడా మొదలైపోయిందా అంట. ఎక్కువగా సమయం కూడా తీసుకోలేదు, నాది కాదు భారీ వర్షాన్ని, అది ఎడ్డింగ్ అనమాట. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అన్నీ చెప్పారు కృష్ణరాజు గారు. మీరు చెప్పండి శివశంకర్ గారు, సంధ్యావందనం కూడా చేసుకొనివ్వట్లేదని పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద ఎందుకు అంత కక్షపుకుని వేధిస్తున్నారు? మరి హిందూ ధర్మానికి అది తిలోదకాలు ఇచ్చినట్లు కాదా? ఒక బ్రాహ్మణుడు ఆ రకంగా ఆయన మత సంప్రదాయం ప్రకారం సంధ్యావందనం చేసుకోవడానికి కూడా అడ్డం పట్టడం మరి ఏ పాటి హిందూ ధర్మం? నేను సనాతన హిందూ ధర్మం అన్న ఆయన ప్రభుత్వంలో ఇట్లా జరుగుతుందా? అసలు మాట్లాడితే ఆ మతం ఈ మతం అని చెప్పిన చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇలా జరుగుతూ ఎంతవరకు సమర్థనీయం? రెండు విషయాలు సార్. ఇప్పుడు సింహాచలం సంబంధించినటువంటిది కానీ ఈ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి పిఎస్ఆర్ గారి విషయంలో అయినా కూడా ఇదంతా కూడాను హిందూ అనేటువంటి ఒక పేరు మనము ఉచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ సింహాచలంలో ఇంత సంఘటన జరిగిన తర్వాత ఇంత ఎక్స్పెక్టేషన్స్ జరిగి ఇదేదో కొత్తగా ఒకసారి జరిగేదో ఇంకోట కాదు, ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా క్రౌడ్ ఏంటి, ఎలా వస్తారేంటి అనేటువంటిది ఇవి తెలుసు, ఆ నిర్మాణాలు ఎలా చేయాలా ఏంటి అనేటువంటిది. ఇంత నిర్లక్ష్యంగా గోడ కూలిపోయింది వర్షాల వల్ల అని సింపుల్ గా తప్పించుకొని భారీ వర్షాల మీదుగా డైవర్ట్ చేయడం అనేటువంటిది బాగైనటువంటి కాదు. ఇంకొక ఆయన సనాతిని అనేసి ఏదో అక్కడ జరిగితే తొక్కిసలాట్లో ఇమ్మీడియట్ గా మన్నించండి క్షమించండి అనేటువంటిది సారి ఒక పదముతో కూడా మొత్తం అంతా కూడా డైవర్ట్ చేసినటువంటి ఆ వ్యక్తి అనేక సంఘటనలు జరుగుతున్నా కూడాను ఈ రోజు మరి ఎందుకని మరి కనకదుర్గమ్మ తల్లిలో మెట్లు కడగడము ఈ చేసేసి ఒక కలరింగ్ చేసేసి ప్రజలను డైవర్ట్ చేసేసి నేనే రక్షిస్తానని చెప్పి పెద్ద పెద్ద సభలు పెట్టి హిందువులకు నేనే ప్రతినిధి, ఆర్ఎస్ఎస్ కాదు, ఇంకొకరు కాదు, లేకపోతే హిందూ విహెచ్పి కాదు, నేనే అనేటువంటి ఆ యొక్క స్వామీజీ గారు ఎక్కడున్నారో ఇంతవరకు తెలియదు. ఆ స్వామీజీ గారు కనీసం బాధ్యతను తీసుకుంటున్నారా లేదో తెలియదు. ఇక ఇంత ఘటన జరిగిన తర్వాత పూర్తిగా ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యమే, కావాలని వాంటెడ్గా చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ హిందూ సంస్థల్ని హిందూ వాళ్ళని ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా, లేకపోతే వాళ్ళ ఫ్రీజ్ అయినట్లుంది కదా. వెంకట్రావు గారు ఏలూరు నుంచి. వెంకట్రావు గారు నమస్కారం, మాట్లాడి. నమస్కారం సార్. సార్ మీకు తెలిసి ఉంటుందండి, 95 కాంచి మీరు డైరెక్ట్ గా చూసుకుంటండి, చంద్రబాబు నాయుడు గారు నింద వేసిన రోజు ఏదీ లేదండి. ఏమండి? చంద్రబాబు నాయుడు గారు నింద అయిన రోజు ఏ రోజు లేదండి. ఆయన పదవి కోసం ఇన్ని నిందలైనా చేస్తారు, ఇన్ని పదవులైనా చేస్తారు. నిందలండి. మహాన్ బాబు రామారావు లాంటి నిందేశారండి. ఆఫ్టర్ ఏంటండి ఇంకొకటి, పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదండి. ఈజ్ యాక్టర్, ఆయన స్క్రిప్ట్ ఇస్తే చదువుతాడు, లేకపోతే లేదు, ఆయనకి ఏమీ తెలియదండి, నాలెడ్జ్ కూడా లేదండి.
పూర్తిగా ఎవరైనా ఇంటర్వ్యూ సరైన మీలాంటి వాళ్ళు ప్రెస్ మీ పెట్టి ఇంటర్వ్యూ చేస్తే సమాధానం చెప్పలేక లేచి వెళ్ళిపోతాడు. జై శ్రీరామ్ అంటారు, జై శ్రీరామ్ అంటారు, లేచిపోతాడు. తెలంగాణలోని ఎమ్మెల్యేలు కొన్ని విలేకరులు అడుగుతారు, సమాధానం చెప్పలేక జై తెలంగాణ జై తెలంగాణ అనుకుని లేచి వెళ్ళిపోతారు. అలాంటి వ్యక్తులండి. ఆయనకి ఏమీ తెలియదు. ఈయన పదవి కోసం ఎంత దిగజారిపోతాడు. లోకేష్ గారు కరప్షన్ కోసం ఏదైనా చేయగలండి తప్ప వీళ్ళు ఏమి అడ్మినిస్ట్రేషన్ లో ఇది అట్టర్ ఫ్లాప్ అండి. జీవితంలో ఈ అన్నాలు మారలేరండి. రైట్. పైగా వేధింపులు, ఒక అంత పెద్ద ఆఫీసర్కి సంధ్యావందనం కూడా చేసుకొని ఇవ్వట్లేదని చెప్తున్నాడంటే మరి అది ఎంత బాధాకరమైన ఘట్టం. మరి వీళ్ళు హిందూ మతోద్ధారకులు ఎట్లా అవుతారనేది నాకు అర్థం కావట్లేదు. రామకృష్ణ గారు గుంటూరు నుంచి. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. సింహాచలంలో జరిగిన ఘటన బాధాకరం సార్ ఇవాళ. అవును, దురదృష్టం సార్. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు సార్ అవును, బీజేపీ ఎమ్మెల్యేలు అంతా ఆల్మోస్ట్ అంతా చంద్రబాబు గారి మనుషుల కింద లెక్క కదా. తిరుపతిలో ఒక ఆయన అక్కడ కూర్చొని క్రిమినల్ కేసులు పెట్టండి అని చెప్పిన ఆయన ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి కదా సార్. అయ్యా అవును, తప్పు జరిగినప్పుడు. అవును, అదొకటి సార్. తిరుపతిలో పవన్ కళ్యాణ్కి తెలియట్లేదేమో గాని ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి ఆయన పవర్ అనేది ఆయనకు జస్ట్ శాంపుల్ గా చూపించాడు. ఓకే, అట్లా వద్దు దయచేసి అట్లా చెప్పొద్దు. ఆయన ఏదో పిచ్చి మాటలు మాట్లాడారని మనం అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. నేనైతే అంగీకరించను, అది వేరు, అది తప్పది, అట్లా కాదు. ఆయనకి చెప్పండి, అయ్యా మీరు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు, ఈ మతం పేరు మీద రాజకీయాలు చేయొద్దు, మీరేమో మత విశ్వాసాలు పాటించరు, పైకి మాత్రం సనాతనం చెబుతారు, ఇట్లా దుర్మార్గంగా మీరు వ్యవహరించరు, మీరు నిజంగా విద్య ఇందాక ఆయన ఎవరు అన్నారు కదా, విజ్ఞానం నేర్చుకోండి, మంచి మాటలు చెప్పండి, మంచిగా ప్రవర్తించండి అని చెప్పండి, అంతే చెప్పాలి తప్ప మనం కూడా అట్లాంటి మాటలు మాట్లాడటం ధర్మం కాదు, తప్పు పద్ధతి కాదు అని మాత్రం నేను చెప్పదలిచాను. రామకృష్ణ గారు రైట్. శివశంకర్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూస్తే హిందూ సమాజం కానీ ఆంధ్రప్రదేశ్ సమాజం కానీ ఎట్లా భావిస్తుంది, ఎట్లా దీనికి పరిష్కారం ఏమిటి? సార్, ఆ పిఎస్ఆర్ విషయంలో మీరు అన్నట్టు కనీసం అంటే మినిమం సార్ అది ఇది సంబంధించినటువంటి సంధ్యావందనం అయితేనేమి అవి చేయించుకోకపోవడం కానీ, అతను ఏ తప్పు చేయలేదని అతను చెప్తున్నాడు, విచారణ సహకరిస్తున్నాడు, ముందు యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేసుకోలేదు, పూర్తిగా విచారణ సహకరిస్తున్నాడు, అతను హెల్త్ బాగాలేకపోయినా కూడా పదండి ఇన్వెస్టిగేట్ చేసుకోండి అని చెప్పి ముందుకు వస్తున్నాడు. కానీ అటువంటి వ్యక్తిని వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని, కేవలం వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని అతన్ని ఈ విధంగా హరాస్మెంట్ చేయడం అనేటువంటిది ఏ విధంగా భావ్యమో కాదు. అదేవిధంగా సంధ్యావందనం అతని రైట్, అది అతను ఏమన్నా నేను వెళ్ళిపోయి నేను గుడికి వెళ్ళిపోతాను, నన్ను రిలీజ్ చేయండి, బయట చేసుకొని వస్తాను అట్లా అడగలేదు కదా. ఆయన జైల్లో ఆయనకున్నటువంటి వాటిలో లిమిటేషన్స్ లో ఆయన చేసుకుంటుంటే వీళ్ళకి ఏంటి ఇబ్బంది బయట అనేటువంటిది ఒకటి. ఇది ఒకటి. రెండోది, ఈ సోకాల్డ్ ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ పరిణామాల్లో ఇందాక ఒక మిత్రుడు చెప్పాడు ఒక బీజేపీ వాళ్ళ గురించి, నేను కూడా అదే అనుకుంటా ఉంటాం మధ్య మధ్యలో మా డిస్కషన్ లో కూడా. ఏంటంటే ఆయన భాను ప్రకాష్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన గంజ వేసుకొనేసి ఏ జరిగినా చిన్న జరిగినా కూడా జగన్ గారి హయాంలో సింహాచలం ఏదైనా జరిగిన పొరపాటు ఏదైనా చిన్న జరిగినా, ఒకవేళ జరగకపోయినా కూడా ఒక కలర్ పూసేసి ఓని ముందుకు వస్తాడు, ఇది రక్షించడం అని. ఇంత జరుగుతున్న ఆయన ఏం లేదు, ఏం లేదు, బాబు గారి హయాంలో అంతా సక్రమంగా ఉంది, ఏదో పొరపాట్లు జరిగినాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు గారి టైంలోనే పుష్కరాల్లో అంతమంది చనిపోవటం, పుష్కరాల్లో జరగవచ్చు, వేరే విషయం. కానీ అప్పుడు జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు ఇట్లా జరుగుతుండేసరికి అనుమానాలు వస్తాయి కదా. ఈ మత విశ్వాసాలు నమ్మే వాళ్ళకి ఎక్కువ అనుమానాలు వస్తాయి కదా. అదే చంద్రబాబు గారు పద్ధతిగా మాట్లాడారనుకోండి, అదే చంద్రబాబు గారు పద్ధతిగా ఏదైనా జరిగినా కూడా అది ప్రభుత్వానికి పొలవకుండా జగన్ గారికో లేదా జగన్ గారి గవర్నమెంట్లో ఉంటే ఆయనకి ఆపాదించకుండా చేసుంటే మాట్లాడుంటే ఇప్పుడు ఎవరు ప్రస్తావించరు. కానీ ఎప్పుడైతే ఆయన లడ్డూ విషయంలో కూడా జగన్ గారిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడి అంత అపచారం చేశారనేటువంటి భావన జనంలో వచ్చినప్పుడు ఇట్లాంటి జరుగుతాయి, ఇట్లాంటి వాటి మీద కూడా సందేహాలు వస్తాయి కదా. నిజమే సార్, ప్రజలందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. కొన్ని ఆయన కృష్ణరాజు గారు కొన్ని కిందికి వెళ్తే కనుక ఆ కమెంట్ లో కూడా పెడతా ఉన్నారు. ఏంటంటే, ఎందుకు బాబు గారు మీ హయాంలోనే మీరు ముఖ్యమంత్రి అయితేనే, గతంలో గోదావరిలో ఆ విధంగా అన్యాయంగా 29 మందిని తిరుపతిలో తొక్కిసలాట, సింహాచలంలో ఎక్కడైనా కూడా మీ రెజ్యూమ్లలో ఎందుకు జరుగుతున్నాయి, కొంచెం ఒకసారి ఆలోచన చేసుకోండి అనేటువంటిది కూడా అంటున్నారు. ఖచ్చితంగా సార్, ఎందుకో మరి దురదృష్టవశాత్తు ఈ సంఘటనలన్నీ కూడాను జరుగుతున్నాయి. ఈ సంఘటనలంతా కూడా అందరం కూడాను చాలా బాధ హృదయంతో ఖండించేసి దానికి బాగుండాలని తొందరగా కోలుకోవాలని ఈ చెత్తయాత్రలు కోరుకుంటాం. కానీ ఎందుకు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి,
ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటారు? ఎందుకు వాళ్ళ ప్రచారం కోసమే వాళ్ళు ప్రచార యావ కోసం ఎందుకు తాపత్రయపడతారు? ఎందుకు ప్రజల భద్రత గురించి, భక్తుల భద్రత గురించి, వాళ్ళ సౌకర్యాల గురించి ఎందుకు ఆలోచన చేయరు? కనీసం అంటే ఈ గోడ కట్టడం 10 రోజుల్లో కట్టించేసేసి దానికి ఏ విధంగా మంత్రంగా చేస్తా ఉంటే ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద ఈ యొక్క మంత్రులు కావచ్చు, వాళ్ళ యొక్క పై వాళ్ళు కావచ్చు, ఏం కావచ్చు. ఇప్పుడు కూడా చూడండి, సింపుల్ గా అధికారుల మీద తోసేసి దాన్ని క్లోజ్ చేస్తారు. ఏ ఒక్కరు బాధ్యత తీసుకోరు. తిరుమలలో కూడా అధికారుల మీద చేయడము, అధికారులు ఎవరినో తమకు నచ్చని అధికారులనే ఒకరిద్దరిని వేటు వేయడము, తమకు నచ్చిన అధికారులను ప్రొటెక్ట్ చేసుకోవడము, అక్కడ కూడా డీవియేషన్ చూడండి ఎలానో. ఆ విధంగా వేటు వేయడము, మాదేం తప్పు లేదయ్యా, మొత్తం అధికారులు తప్పు. అదే జగన్ గారి హయాంలో చిన్నది జరగకపోయినా కూడా మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడో వార్డు స్థాయిలో, గ్రామ స్థాయిలో చిన్న సంఘటన జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది అంటారు. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద సంఘటనలు జరిగినా కూడాను సంబంధిత మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వారి పర్యవేక్షణలో వాళ్ళదే బాధ్యత అయినప్పుడు కాదు అధికారులు అనేటువంటిది ఈ యొక్క దాటవేడి తోరణైతేనేమి, ఒక సీరియస్నెస్ లేకపోవడం వల్ల సిరీస్ ఆఫ్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా పురుష పెట్టాలి. మీ ప్రచార యావ తగ్గించుకొని మీ యొక్క బాధ్యత రాహిత్యాల నుంచి బయటకు వచ్చి బాధ్యత తీసుకొని ఇలా చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైన, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చిన్న వాటికి కూడాను ఈ యొక్క హిందువులకు సంబంధించినటువంటి వాటి మీదనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎందుకు ఆ హిందువుల మీదనే మీరు మాట్లాడుతున్నారు పదే, ఎందుకు కాషాయ దుస్తులు ధరించేసేసి ఎందుకు హిందువులను రెచ్చగొట్టడం కానీ, ఇలాంటి మాటలు కానీ, ఇలాంటి చేష్టలు కానీ, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా కూడాను ఓటు రాజకీయం కోసము మతాలను రెచ్చగొట్టే విధంగా, మతాలను విభజించే విధంగా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ చేయటటువంటిది తప్పు. రైట్, ఓకే. ఇప్పుడు మనం తెర మీద చూస్తున్నటువంటి దృశ్యాలు స్వచ్ఛందంగా ప్రజలే అక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టి ఆ బాధితులను ఆదుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలని ఇప్పుడు మనం ఆ వీడియో చూస్తున్నాం. ఏదేమైనా ఇలాంటి ఘటనలు జరగటం దురదృష్టకరం. కానీ మరి హిందూ మతం అంటూ రకరకాల రాజకీయాలు చేసే వాళ్ళు ఇలాంటి వాటిని పద్ధతిగా వ్యవహరించాలి. ఇక నుంచి అయినా ఈ మత రాజకీయాలు చేయకుండా పద్ధతిగా ఉండాలని ఆకాంక్షిద్దాం. ఇదే ప్రమాదమా, లేకపోతే మత విశ్వాసాల కారణంగా ఇలాంటివి జరుగుతున్నాయా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అపచారాలు చేయటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడే కృష్ణరాజు గారు వివరించారు. మొత్తం అనేక మంది కామెంట్లు చేస్తున్నారట. సో ఆ పరిస్థితికి, అలాంటి పరిస్థితికి కారణం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే. మరి అటువంటి వాటిని ఇప్పుడు ఇక నుంచైనా సర్దుకుంటారా అంటే నాకైతే డౌటే. కృష్ణరాజు గారు ఫైనల్గా చెప్పండి, వాళ్ళు ఇక నుంచైనా మత రాజకీయాలు చేయకుండా ఉంటారని నమ్మకం మీకుందా? ఏం లేదండి, ఒక్కొక్క వంకర అని చెప్పినట్టుగా వీళ్ళ వైఖరిలో ఎటువంటి మార్పు రాదండి. వీళ్ళ లక్ష్యం అధికారం కోసం ఎటువంటి అవకతవకలైన పాల్పడటం వీళ్ళ నైజంగా కనిపిస్తుందండి. దీనికి ఏంటంటే వీళ్ళు అవసరం వస్తే దేవుడిని, మత విశ్వాసాలను కూడా పణంగా పెట్టి వాటి అవసరం వస్తే వాటిని కూడా తమ ప్రయోజనాలకు వాడుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పనులు చేయటం వల్లనే దేవాలయాల్లో తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయండి. దేవాలయాల్లో దేవుడి సన్నిధిలో మరణాలు అనేవి గతంలో పెద్దగా ఎక్కడ జరిగిన సందర్భాలు లేవండి. కానీ ఇప్పుడైతే వచ్చేప్పటికి మీకు తిరుపతిలో ఒక సంఘటన అయితే ఇప్పుడు ఈ రోజున సింహాచలంలో గోడ కూలి చూసారు మీరు. ఆ విజువల్స్ లో కూడా చూడండి, ఎక్కడ కూడా లైట్ లేదు అక్కడ మీకు. అవును, అంటే 24 గంటలు మేము మీకు కరెంట్ సప్లై చేస్తున్నాం, మీకు నాణ్యమైన కరెంట్ సప్లై చేస్తున్నాం అని చెప్పుకుని ఈ ప్రభుత్వం వైఖరి చూస్తా ఉంటే, నిన్న దుర్ఘటన జరిగినప్పుడు ఎక్కడా కూడా లైట్లు లేవండి. ఈ లైట్లు లేకపోవడం వలన ఈ లైన్లలో ఆ ప్రాంత లైట్లు లేకపోవడం తొక్కిసలాట జరగడం వల్ల అయితే సహాయ కార్యక్రమాలు విఘాతం జరగడం కూడా జరిగింది. అంటే అదొక వైఫల్యంగా మనం భావించాలి. రైట్ కృష్ణరాజు గారు, శివశంకర్ గారు ఇద్దరికి ధన్యవాదాలు. పలువురు మాట్లాడారు, అందరికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా ఆ ఘటనలో, సింహాచలం ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ, అలాగే క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.